వల్ల మేము మాకేం ఇంపార్టెన్స్ వస్తుంది? అది చేస్తే ఒక్కసారి ఆలోచించండి. నేను అనేది ఏం ఇంపార్టెన్స్ వస్తుంది? ఆల్రెడీ కేసు ఫైల్ అయింది, ఆల్రెడీ చర్చ నడుస్తుంది, ఆల్రెడీ ప్రతిపక్షాలు దీన్ని తప్పుతో పట్టించినప్పుడల్లా నాలాంటి వాళ్ళు ఎవరో వచ్చి మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తున్నాము. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలంగాణ అనేది హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఇండస్ట్రీకి చాలా ఫేవరబుల్గా ఉంది. మీ అందరికీ మంచి జరగాలి, మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి సినిమాలు ఇంకా తీయాలి, మంచి పేరు రావాలని కోరుకుంటోళ్ళమే తప్ప ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇది ఇన్సిడెంట్ అయింది కాబట్టే కదా ఈ 10-15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఈ చర్చ నడుస్తుంది. ఇవాళ 19 రోజులు నేను అందుకే కన్స్ట్రక్టివ్గా మాట్లాడుతున్నా. నేను చెప్పేది ఏంటంటే మా ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపు చర్య లేదు. మా ప్రభుత్వానికి మంచి పాలన అందియాలని ఉంది. మా ప్రభుత్వంలో ఈ తప్పిదం వల్ల ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన మహిళ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరని మేము స్పందించినాం 1-2 సార్లు. అందరం కూడా ఇవాళ మరి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ ఎట్లుంటుందో పీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఉంటుంది కదా. మరి బండి సంజయ్ గారు, పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కలిసి పీఎం రిలీఫ్ నుంచి ఈ రోజన్నా స్పందించిరా 1 కోటి రూపాయలు ఆ మహిళకి ఇప్పిస్తామని? మా ప్రధానమంత్రి నిధుల నుంచి రిలీఫ్ ఫండ్ నుంచి ఈ యాక్సిడెంట్లో వీళ్ళందరూ సినిమా యాక్టర్కి వెనుక ఇది సినిమా యాక్టర్ తప్పే లేదు, సినిమా యాక్టర్ తప్పు లేనప్పుడు మరి ఆమె ఎలా చచ్చిపోయింది? ఎవ్వరు తప్పు లేకుండా ఎలా పోయింది? ఎవ్వరు తప్పు లేకుండా ఈ తొక్కిసలాట ఎందుకయింది? మరి మీరు బాధ్యత గల్లోళ్ళు, మీరు బీజేపీ పార్టీ ఇలా భారతదేశంలో 3వ సారి మీరు అధికారంలో ఉన్నోళ్ళు మేము ప్రధానమంత్రితో మాట్లాడి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పే ఒక్క ధైర్యం కానీ, ఆ చెప్పేటువంటి మనసు కానీ, చెప్పేటువంటి ఆలోచన కానీ మీకు ఎందుకు రాలేదు? మీరు రేవంత్ రెడ్డి గారిని ఎట్లా తప్పు పడదాము, రేవంత్ రెడ్డి గారు కండవ కప్పే వ్యక్తి ఎవరన్నా ఉండి అక్కడ గొడవ చేసి దాని మీద స్పందించాలన్న ఆలోచన మీకు వచ్చింది పక్క రాష్ట్రంలో ఉండి కూడా. ఆమె మహిళ అధ్యక్షురాలు, మహిళ చచ్చిపోయింది, మరి ఆ మహిళకు నేను సాయం చేస్తే మా ప్రధానమంత్రికి ఉత్తరం రాస్తా అని మరి బండి సంజయ్ గారు, లక్ష్మణ్ గారు, పురంధేశ్వరి గారు, కిషన్ రెడ్డి గారు, అశ్ని వైష్ణవ్ గారు ఎంతమంది స్పందించారండి బీజేపీ నుంచి? మరి వాళ్ళకి లేదా బాధ్యత? ఓన్లీ రాజకీయమే చేద్దామా చెప్పండి? నేను ఒక్కటే చెప్తున్నా, మా ప్రభుత్వం ఎవ్వరి మీద కక్ష సాధింపు లేదు. మా ప్రభుత్వం దిల్ రాజు గారు లాంటి వ్యక్తిని, తెలంగాణ వ్యక్తిని ఈరోజు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసి మీ సమస్యలన్నీ పరిష్కార దిశగా ముందుకు పోతుర్రు. చిత్రసీమ లాంటి కాలనీ ఎన్నకట ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడు తెలంగాణలో మా పార్లమెంట్లోనే మా తుంగతుర్తికి సంబంధించిన వ్యక్తి ఆయన ఇనిషియేట్ చేస్తేనే ఈరోజు చిత్రసీమ కాలనీలో వాళ్ళ చిన్న డైరెక్టర్లు, లైట్ ఏమంటారు దాంట్లో పనిచేసే కార్మిక సంఘాలకు ఇల్లులు కేటాయించడానికి అప్పుడు భూమి ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అల్లు అర్జున్ గారి మీద కోపం కానీ, పర్సనల్గా ఇండస్ట్రీ మీద కానీ కోపం కాదు, ఈ ఇన్సిడెంట్ మీద ఆయన ప్రజాపాలన చేయాలనుకుంటున్నాడు, ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నాడు కాబట్టి స్పందించాల్సి వచ్చింది. కేసులు కట్టే విషయంలో కానీ ఇంకొకరు అంటారు ఎవరో పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యి ప్రెస్ మీట్ పెడితే అది కూడా ప్రభుత్వానికి అంటగడతారు. ఆయన ఆల్రెడీ సస్పెండ్ చేసిరు. దేనికైనా ఆయన ఉద్యోగం పోయి ఆయనది ఏం అజెండానో తెలియదు. మరి ఆయన ఉద్యోగం పోయింది కాబట్టి నా ఉద్యోగం ఎందుకు పోయిందో చెప్పుకోవడానికి వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెడితే ఎవరన్నా పోలీస్ ఆఫీసరు మళ్ళీ తొందరగా ఉద్యోగంలోకి రావాలనుకుంటాడు కానీ ఆయన సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటూ ఆయనకే తెలియాలి. మరి వచ్చి మాట్లాడి ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటుంది. ఆల్రెడీ వాళ్ళ డిపార్ట్మెంట్ దాని మీద చర్యలకు ఆదేశించింది. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి లేదు.